హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముసారాం బాగ్ చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాం బాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా మారుతోంది. మరోవైపు చాదర్ ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాలను తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రోప్ సాయంతో ప్రయాణికులను తరలిస్తున్నారు. బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. 45 ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు. ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్ కు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని మూసీ నది ప్రవాహం ముంచెత్తుతోంది. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి గేట్లు ఎత్తడంతో ఆ వాటర్ మొత్తాన్ని కూడా మూసీలోకి విడుదల చేశారు అధికారులు. దీంతో ముసారాం బాగు, చాదర్ఘాటు వంతెనల మీదకు భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది. చాదర్ఘాటు వంతెన దగ్గర నీటి స్థాయి భయంకరంగా పెరిగి రోడ్లు మొత్తం మునిగిపోయాయి. ఈ క్రమంలోనే నగరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర ప్రవాహం అనేది ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. అనేక వేల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు బయలుదేరాలని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బస్టాండ్ లోకి వరద నీరు అనేది వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు. మరోవైపున ట్రాఫిక్ జాములు ఎదురవుతున్నాయి. రాత్రంతా కూడా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రెస్క్యూ పనులు చేస్తూ ప్రయాణికుల యొక్క ఇబ్బందులను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వరద మరింత ఎక్కువగా పోటెత్తడంతో అనేక రకాల అవస్థలు పడుతున్నారు. పైగా పండుగ సమయం కావడంతో సొంతూళ్లకు వెళ్లడం కోసం, అలాగే రేపు సండే కావడంతో అన్నిటికి సంబంధించి కూడా రాకపోకలకు ఇవాళ అనుకూలమైనటువంటి సమయం అని భావించినటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇతర ప్రాంతాలకు ఎంజీబీఎస్ కు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ ఊహించని విధంగా పైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద గేట్లు లిఫ్ట్ చేయడంతో లిఫ్ట్ చేసి ఆ వరద నీరు మొత్తాన్ని కూడా ఇటు మూసీలోకి పంపించి వదలడంతో ఒక్కసారిగా మూసీ పోటెత్తడం జరిగింది. దీంతోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారింది. మరోవైపు ఎంజీబీఎస్ వద్ద పరిస్థితికి సంబంధించి కూడా ఇటు మూసీ వరద నీటి ప్రవాహం పెరగడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. పోలీసులు అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎట్టకేలకు ఈ సంవత్సరం వరదల్లో మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి ఎంత పెద్ద ఎత్తున వరద నీరు అనేది రావడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. రెండింటికి సంబంధించి కూడా అధికారులు కొంత అప్రమత్తమై వరద నీరు మొత్తాన్ని కూడా తొలగించేందుకు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రత్నకుమార్, భారీ వర్షాల కారణంగా ఎంజీబీఎస్ ను వరద ముంచెత్తింది. సో వాహనాలు ఎక్కడ నిలుపుతున్నారు? వాస్తవానికి ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే
ఎంజీబీఎస్ లోకి వెళ్ళడానికి వచ్చినటువంటి ప్రయాణికులు ఉన్నారు. అలాగే ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లోనే పక్కనే సిబిఎస్ కు సంబంధించినటువంటి లోకల్ బస్ స్టేషన్ కూడా ఉంటుంది. సో అక్కడకు చేరుకున్నటువంటి ప్రయాణికులకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి రిలీజ్ చేసినటువంటి వాటర్ అంతా కూడా ఇటు లంగర్ హౌస్ మీదుగా, అలాగే నార్సింగి, లంగర్ హౌస్, బాపుఘాట్, ఇటు ముసారాంబాగు, లక్కడే మలక్పేటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి నుంచి కూడా దిగువ ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో భారీగా పైన గేట్లను లిఫ్ట్ చేసి రిలీజ్ చేసినటువంటి వాటర్ కారణంగా ఈ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. మూసి పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రయాణకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో రాకపోకలకు అవాంతరం కలుగుతోంది. మరీ ముఖ్యంగా చాదర్ఘాట్ బ్రిడ్జ్, అలాగే భూసారంబాగు బ్రిడ్జ్ వరకు వరద నీరు అనేది భారీగా వచ్చి చేరడంతో ఇప్పటికే ప్రయాణికులకు రాకపోకలను నిలిపివేసినప్పటికీ కూడా ప్రస్తుతం అనేది ఇబ్బందికరంగా మారింది అక్కడ సిచ్యువేషన్. దీంతో చాదర్ఘాట్ పరిసర ప్రాంతాలు, అలాగే ముసారాంబాగు పరిసర ప్రాంతాల్లోని ప్రయాణాలు, మూసి పరివాహక ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి ప్రయాణికులు ఎవరైతే వాహనాలు ఉన్నాయో అన్ని కూడా ట్రాఫిక్ జామ్లలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమారి, వరద ప్రవాహం ఎప్పటి నుంచి ఇలా కొనసాగుతుంది? గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా నిన్న వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. అలాగే నిన్న ఇవాళ 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ కి, అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా అలర్ట్స్ అనేవి కొనసాగుతాయి. మరీ ముఖ్యంగా రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్స్ ను కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ కు సైతం భారీ వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అందుకు తగినట్టుగానే హైదరాబాద్ లో నిరంతరం వర్షం కురుస్తూనే ఉంది. కొద్దిసేపు కొంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో మబ్బులు కమ్మడము, మరోవైపున భారీ వర్షం, మోస్తారు వర్షం నుంచి మొదలయ్యి నిరంతరాయంగా భారీ వర్షం అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరొక 24 గంటల పాటు కూడా ఇలాగే పరిస్థితి ఉంటుంది అనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు. రత్నకుమార్, మూసి పరివాహక ప్రాంతంలో కానీ ఎంజీబీఎస్ లో కానీ వరద ప్రవాహం ముంచెత్తింది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రజలకు ఎలాంటి అప్రమత్తలు చెప్తున్నారు? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరోవైపు పోలీసులు, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మూసి పరివాహక ప్రాంతాలతో పాటు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎంజీబీఎస్ లోకి వాటర్ అనేది వచ్చి చేరింది కాబట్టి ఉన్నటువంటి ప్రయాణికుల మొత్తాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపు ఎంజీబీఎస్ లో నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తొలగించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆర్సన్ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడైతే పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలను చేస్తుంది. అక్కడి నుంచి ఆ వాటర్ మొత్తాన్ని కూడా తొలగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. ఎందుకంటే ఎంజీబీఎస్ అనేది అనేక రాష్ట్రాలను ఇంటర్లింక్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి బస్ స్టాండ్. హైదరాబాద్ లో చాలా కీలకంగా ఉంటుంది. చాలా ప్రసిద్ధి చెందినటువంటి బస్ స్టేషన్. నిరంతరం కొన్ని వేల మంది ప్రయాణికులు అక్కడ నుంచి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఎంజీబీఎస్ లోకి వాటర్ చేరడంతో ప్రయాణాలకు అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు దీని మీద అధికారులు అప్రమత్తమై ఆ వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపున అక్కడ ప్రయాణికులు లోపల చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఆ వాటర్ తొలగిపోయేంత వరకు కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది. రత్నకుమార్, ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది? ఐఎండీ ఏం చెప్తుంది? వాస్తవానికి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన దాన్ని బట్టి మరొక 24 గంటల పాటు ఇలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ద్రోణి ప్రభావంతో వర్షాలు అనేవి కురుస్తున్నాయి. కాబట్టి ఎక్కడైతే ప్రస్తుతానికి దాదాపు 14 జిల్లాల వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ 14 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్ష సూచనలు గమనించాలి. భారీ వర్షం అనేది నమోదవుతున్నటువంటి విషయాన్ని తెలియజేశారు. 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం వరకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముసరాంబాగ్ చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసరాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇక మరోవైపు చాదర్ ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రోప్ సాయంతో ప్రయాణికులు తరలిస్తున్నారు. బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. 45 ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు. ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎవరైనా మీ ఫ్యామిలీ అక్కడ సార్ ఉంటే వెళ్ళి తీసుకోవాలి సార్. దయచేసి వెళ్ళిపోండి సార్, ప్లీజ్ కోఆపరేషన్ చేయండి సార్. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే తర్వాత వెళ్ళే వాళ్ళు ఉంటే తర్వాత వెళ్ళండి సార్.